ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితులైన రాధాకిషన్ రావు, భుజంగరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని చెప్పడమే కాకుండా వాళ్ళిద్దరి పాస్పోర్ట్లను కూడా అంటే ఏదైతే ట్రయల్ కోర్టు ఎక్కడ ఉందో, దర్యాప్తు ఎక్కడైతే విచారణ ఎక్కడైతే జరుగుతుందో ఆ ట్రయల్ కోర్టులో పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి కూడా ఆదేశించింది. అంతేకాకుండా 2 లక్షలతో అంటే ఒక్కొక్కరు 1 లక్షతో కూడిన షూరిటీలు, అంటే ఇద్దరు కలిపి దాదాపు 4 లక్షలతో కూడిన షూరిటీలు వాళ్ళు. భుజంగరావు 1 లక్ష షూరిటీలు 2, రాధాకిషన్ రావు కూడా 1 లక్ష రూపాయలతో కూడిన 2 షూరిటీలు సమర్పించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ బెయిల్ కి సంబంధించి ఇప్పటికే ఇరువైపులా కూడా వాదనలు ముగిశాయి. ప్రస్తుతం భుజంగరావు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై కూడా ఉన్నాడు. ఎందుకంటే హైకోర్టు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ మధ్యంతర బెయిల్ను కాస్త గడువుతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆ తర్వాత ఆ మధ్యంతర బెయిల్ను పొడిగించకపోవడంతో నాంపల్లి కోర్టు భుజంగరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర బెయిల్ను పొడిగించుకున్నారు. ఎందుకంటే తనకు ఇప్పటికే గుండెకు సంబంధించిన వ్యాధి ఉంది, ఒక స్టంట్ కూడా పడింది. అంతేకాకుండా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులున్నాయి కాబట్టి అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాబట్టి భుజంగరావుకు ఉన్న మధ్యంతర బెయిల్ పొడిగించాలని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాది వాదించడంతో గతంలో ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ పొడిగించింది. కాబట్టి ప్రస్తుతం భుజంగరావు మధ్యంతర బెయిల్లో ఉన్నారు. అయితే రాధాకిషన్ రావు మాత్రం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆయన కూడా రెగ్యులర్ బెయిల్ కు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఇప్పటికే వాదనలు కూడా ముగిశాయి. ఓవైపు భుజంగరావు, ఓవైపు రాధాకిషన్ రావు తరపు న్యాయవాదులు కూడా హైకోర్టులో ఇప్పటికే వాదనలు వినిపించారు. అయితే వీళ్ళిద్దరు కూడా బెయిల్ ఇవ్వద్దని చెప్పి, బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని చెప్పి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కోర్టుకు వాదన వినిపించారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలకమైంది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న నేతల ఆదేశాలతోనే ఈ ఎస్ఐబిలో ఉన్న అడిషనల్ ఎస్పీ స్థాయి హోదాలో ఉన్న ఇద్దరు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వివరించారు. కీలక నేతలతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు మరి కొంతమంది న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. వీళ్ళు పూర్తిగా ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన వివరాలన్నీ కూడా మొత్తం ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసి వాటన్నిటిని కూడా మూసి నదిలో పడవేశారు. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సి ఉందని చెప్పి కూడా వాదించారు. అంతేకాకుండా ఎస్ఐబిలో పనిచేస్తూ కేవలం సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన వివరాలే తెలుసుకోవాల్సి ఉండగా దాన్ని ఉపయోగించుకొని, దాన్ని అడ్డుగా పెట్టుకుని రాజకీయ నాయకుల వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. దానికి సంబంధించి ఎన్నికల్లో వాటిని ఉపయోగించుకు తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కూడా అప్పటి నేతలు ఆదేశాల మేరకు కూడా వీళ్ళంతా కూడా ఎస్ఐబిలో పనిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా ఇందులో న్యాయమూర్తులు కూడా ఉన్నారని చెప్పి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అయితే వీళ్ళ పిటిషనర్ల తరపు న్యాయవాది భుజంగరావు, రాధాకిషన్ రావు తరపు న్యాయవాదులు కూడా ఇప్పటికే దర్యాప్తు పూర్తయింది. నేరాభియోగ పత్రం కూడా నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కీలక వివరాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్నాయి. అవి హైకోర్టు కూడా సమర్పించారు. కీలక ఆధారాలు ఏమైనా ఉంటే ఆ హైకోర్టు వద్ద ఉన్న దస్తాల్లో మొత్తం కూడా ఉన్నాయని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు కూడా వాదించారు. ఇప్పటికే అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇద్దరిని కూడా, అంటే భుజంగరావు, అదనపు ఎస్పీ తిరుపతన్న ఇద్దరిని కూడా మార్చి 24వ తేదీన అరెస్ట్ చేశారు. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత రిమాండ్ తరలించారు. అప్పటి నుంచి కూడా దాదాపు చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ తర్వాత భుజంగరావు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ రాధాకిషన్ రావు కూడా వాళ్ళ మాతృమూర్తి చనిపోయిన సందర్భంలో ఒకసారి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ విధంగా తర్వాత దశదిన కర్మలు కూడా బయటకు వచ్చారు. ఆ తర్వాత జైల్లోనే ఉన్నారు. ఆయన కూడా మధ్యంతర బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. దానిపైన కూడా వాదనలు వినిపించారు. కానీ న్యాయమూర్తి మాత్రం రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన తీర్పే వెలువరిస్తాను, దానికి సంబంధించి ఇప్పటికే తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి మధ్యంతర బెయిల్ పైన కాకుండా రెగ్యులర్ బెయిల్ పైన త్వరలో ఉత్తర్వులు ఇస్తానని చెప్పి కూడా నిన్న జరిగిన వాదన సందర్భం కూడా చెప్పింది. కాబట్టి ఈ రోజు ఇద్దరికి అదనపు ఎస్పీలు, ఎస్ఐబిలో అదనపు ఎస్పీలుగా పనిచేసిన భుజంగరావు, రాధాకిషన్ రావులకు ఇద్దరికి కూడా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటికే ఇంకా కీలక పరిణామాలు చోటు చేసుకోవాల్సి ఉంది. ప్రధాన నిందితులు ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. ప్రభాకర్ రావు, అప్పటి ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ ఇద్దరు కూడా బయటనే ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. వాళ్ళని కూడా ఇంకా ఇక్కడ తీసుకురావాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వీళ్లకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని చెప్పి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించినప్పటికీ హైకోర్టు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే మార్చి 24వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు
జైల్లోనే ఉన్నారు. దాదాపు 10 నెలలు గడిచింది. భుజంగరావు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నప్పటికీ రాధాకిషన్రావు మాత్రం జైల్లోనే ఉన్నారు. ఇదంతా కూడా దాదాపు 10 నెలల నుంచి కూడా వాళ్ళు జైలు జీవితం అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ హక్కులను ఆర్టికల్ 14 ప్రకారం ఇది కాదని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాది కూడా వాదించారు. ఇప్పటికే దీనికి సంబంధించి తిరుపతన్న కూడా బెయిల్ మంజూరైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాధాకిషన్రావు తరపు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే తిరుపతన్నకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. దాన్ని కూడా ఆ విషయం అక్కడ సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించింది తిరుపతన్న బెయిల్ సందర్భంగా. ఎందుకంటే దాదాపు 10 నెలలకు పైగా అతను జైల్లో ఉన్నారు కాబట్టి అతని వ్యక్తిగత జీవితాన్ని కాలరాశని చెప్పినట్టు కూడా హైకోర్టు అతని ఉత్తర్వులు పేర్కొంది కాబట్టి అదే విషయాన్ని కూడా ఇక్కడ నిన్న రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా రాధాకిషన్రావు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఈ అంశాలని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఇద్దరు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికీ ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 బెయిల్ మంజూరైంది. 1 తిరుపతన్న, 2 భుజంగరావు, 3 రాధాకిషన్రావు. తిరుపతన్న, భుజంగరావు ఇద్దరు కూడా ఎస్ఐబిలో అదనపు ఎస్పీ హోదాలో పనిచేశారు. రాధాకిషన్రావు మాత్రం అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేశారు. ఈ 3 కూడా బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఆ కేసులో నిందితుడిగా ఉన్న ప్రవీణ్ రావు మాత్రం ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అంతేకాకుండా ఇందులో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాత్రం ప్రస్తుతం ఇంకా అమెరికాలోనే ఉన్నారు. పరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు కోర్టుకు చూపించారు. అంతేకాకుండా శ్రవణ్ కుమార్, ఒక మీడియా అధినేత, ఆయన కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళని తీసుకురావాల్సి ఉందని చెప్పి కూడా కోర్టు ట్రయల్ కోర్టుకు, నాంపల్లి కోర్టుకు కూడా పోలీసులు చెప్పారు. కాబట్టి ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరు కూడా అంటే వీళ్ళ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసి నాంపల్లి కోర్టులో ₹1,00,000 కూడిన 2 షూరిటీలు ఇద్దరు కూడా వేర్వేరుగా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పాస్పోర్ట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. దర్యాప్తునకు సహకరించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొన్ని అభ్యంతరాలు కూడా లేవనెత్తారు. ఎందుకంటే దర్యాప్తు కీలక దశలో ఉంది కాబట్టి మరిన్ని షరతులు విధించాలని చెప్పి కూడా పల్లె నాగేశ్వరరావు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో 2 గంటల 15 నిమిషాలకు మరిన్ని షరతులకు సంబంధించిన ఆదేశాలు వెలువరిస్తామని చెప్పి కూడా చెప్పింది. అయితే ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి నాంపల్లి కోర్టులో సమర్పిస్తే వాళ్ళిద్దరు కూడా బెయిల్ మంజూరు ఉంది. ఆ తర్వాత వాళ్ళు రెగ్యులర్ బెయిల్ పై బయట ఉండనున్నారు. ఓవర్ టు యూ, నయోమి. ధన్యవాదాలు శ్రీకాంత్.